దత్తాత్రేయ స్వామివారి చరిత్రలో ఈరోజు సప్తోదహారిణిలో చివరి కథ తెలుసుకుందాం. పతివ్రత శిరోమణి సుమతీదేవి నివసించిన ప్రతిష్టానపురం నీవెరిగిందే కదా. అక్కడో బ్రాహ్మడికి లేకలేక ఒక కొడుకు పుట్టాడు. ఆ బ్రాహ్మడు కాస్తో కూస్తో స్థితి ఉన్నవాడే, ధర్మాత్ముడు కూడాను. లేక పుట్టిన సంతానం అవడం వల్ల వాడిని ఘనంగానే పెంచుతూ వచ్చాడా బ్రాహ్మడు. తల్లిదండ్రులకు ఎన్ని ఆశలుంటే ఏమి, చివరికి ఎవరికి వారు తెచ్చుకునే సంస్కారాల సంపద వేరే ఉంటుంది కదా. ఈ పిల్లవాడు వట్టి మొద్దబ్బాయి అయ్యాడు. వాడికి తగని బద్ధకం, వల్లమాలిన మొండితనం, ఎవ్వరితోనూ కలవడు. కనీసం తోటి పిల్లలతో ఆటలకైనా పోడు. ఈడొచ్చి చదివెయ్యాలని చూస్తే అంత పండితుడికి ఇంత బండ ఎలా పుట్టాడో తెలియదు గురువులకు. పోనీ వాడికి ఎంత రాసిపెట్టి ఉంటే అంతే చదువు వస్తుందిలే అని సరిపెట్టుకుందామనుకున్నాడు తండ్రి. కానీ నానాటికి పెరుగుతున్న పిచ్చి చేష్టలు చూస్తే అతని గుండె దిగులవుతోంది. పిల్లవాడెప్పుడు ఒంటరిగా ఉంటాడు. తనలో తానే గొణుక్కుంటాడు, నవ్వుకుంటాడు, ఏడుస్తాడు, మట్టిలో దొర్లుతాడు. పిచ్చేమోనని మందులిప్పించాడు, గాలి చేష్టలేమోనని రక్షలు కట్టించాడు. కానీ ఫలితం శూన్యం. ఒడుగీడొచ్చింది. మెళ్ళో జంధ్యపు పోగు వేసి గాయత్రి పలికిస్తే సర్దుకుంటుందేమోనని ఆశపడి ఒడుగు చేశాడు తండ్రి. అప్పటినుంచి వాడి పని మరీ విపరీతించింది. వీడి చేత ఆచారం నడిపించడం ఆ తల్లికి ప్రాణాంతకమైంది. ఎంత పోరినా సంధ్యావందనం చేయడు. ఎంత చెప్పినా నుంచొని ఉచ్చపోస్తాడు. మౌనంగా ఉండాల్సిన సమయంలో బూతుల పంచాంగం ఎత్తుతాడు. ఇది తినొచ్చని లేదు, ఇది తినరాదని లేదు, ఈ మాట అనవచ్చని లేదు, అనరాదని లేదు, ఈ పని చెయ్యొచ్చని లేదు, చెయ్యరాదని లేదు. ఆఖరికి ఒంటి మీద బట్ట సంగతి కూడా వాడికి పట్టదు. ఏళ్ళు పెరిగి వెన్ను ముదురుతోంది. మనిషి పందికొక్కల్లే సుష్టుగా ఉన్నాడు. ఎన్నాళ్ళని వీడితో వేగుతుందా తల్లి. జపాలు, తపాలు, శాంతులు, వ్రతాలు, ఉపవాసాలు, దానాలు, యాత్రలు ఎన్నో చేశారు పిల్లవాడి కోసం. ఏదీ లాభించలేదు. చివరికి ప్రాణం విసిగి ఒక రోజున ఆ తల్లిదండ్రులు పిల్లవాడిని వెంట పెట్టుకుని విష్ణుదత్తుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారాలు చేసి తమ గోడు చెప్పుకొని కంటతడి పెట్టుకున్నారు. అదేం చిత్రమో గాని ఆ పిల్లవాడిని చూసిన దగ్గర నుంచి విష్ణుదత్తుడి మొహకం చాటంతైంది. ఆ పిల్లాడు కూడా కుయ్యి కయ్యమనకుండా బుద్ధిగా కూర్చుండిపోయాడు. వీడు ఈ కొత్త బుద్ధిమంతతనం చూసి తల్లి తండ్రి ఆశ్చర్యపడి అది విష్ణుదత్తని మహత్తని పొంగిపోయారు. విష్ణుదత్తుడు వాళ్లతో ఆ మాట ఈ మాట చెప్పి, సరే మీరు లోపలికి వెళ్ళి స్నానాలు అవి చేసి అనుష్ఠానాలు పూర్తి చేసుకుంటూ ఉండండి, పిల్లవాడు కాసేపు నా దగ్గరే ఉంటాడులేండి అని ఓ శిష్యునిచ్చి లోపలికి పంపేశాడు. వాళ్ళటు వెళ్ళగానే విష్ణుదత్తుడు పిల్లవాడి కళ్ళల్లోకి లోతుగా చూస్తూ, మహాత్మా, నీవెవ్వరివి, ఏం పని మిగిలుందని ఈ శరీరాన్ని స్వీకరించావు? నాతో ఏం పనుండి తల్లిదండ్రులు నెపంగా పెట్టుకొని ఇక్కడికి వచ్చావు? అయ్యా చెప్పు, నా వల్ల కావలసిన పని ఉంటే నోరు విప్పి చెప్పు అన్నాడు. ఆ మాటలు విని ఆ పిల్లవాడు మెల్లగా ఇలా అన్నాడు, నేనొచ్చానా? నాకు పనుందా? కల్పాంత కాలంలో సృష్టినంతటిని ఆవరించి ఉన్న జలంలాగా నేను ఈ విశ్వాన్నంతటిని ఆవరించి వ్యాపించి ఉండగా ఇక నేనొక చోటికి పోవటమేమిటి, రావటమేమిటి? నేనొక పని చెయ్యడమేమిటి, చేయించడమేమిటి? నేను లేని తావొకటి ఉంటే కదా నేనేదైనా చేయడానికి సందు చిక్కేది. నేనే ఆత్మని, నేనే సచ్చిదానందుణ్ణి, నేనే అన్నాన్ని, నేనే పానాన్ని. ఇక నాకు భోక్తవ్యము ఒక కర్తవ్యము ఎక్కడున్నాయి? రెండవది లేక ఏకాకారుణ్ణి, అద్వితీయుణ్ణి అయినా ఉన్న నాకు ఈ మాటలు అన్వయించవు. ఆ బాలుడి మాటలు ప్రశాంత వదనంతో ఆలకిస్తున్న విష్ణుదత్తుడు ఆనంద పరవశుడై ఆ బాలుణ్ణి గాఢంగా కౌగిట చేర్చుకున్నాడు. ఆ పైన ఇలా అన్నాడు, మహాత్మా, అదంతే, అదే సత్యం, నేను కాదనను. కానీ నాదొక్కటే ప్రశ్న, నువ్వు ఇంత జీవన్ముక్తుడివి కదా, మరి నువ్వు కాస్త ఆచారవంతుడివై ఉంటే నీ సచ్చిదానందత్వానికి వచ్చిన నష్టమేమిటి? జీవన్ముక్తుడివై కూడా సదాచారవంతుడివై ధర్మాచరణ పరుడివై ఉంటే నిన్ను చూసి కొందరు అల్పజ్ఞులు కూడా నీలాగా నడిచి బాగుపడతారు. ఇప్పుడు నువ్వు జీవన్ముక్తుడివని తెలిస్తే నిన్ను చూసి మంచివారు కూడా చెడిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు నువ్వు ఆచారవంతుడివై ఉంటే నీకొచ్చిన నష్టమేమిటి? బాబు, నీకు నేను చెప్పవలసింది లేదు. స్వాత్మారాముడివైనా నీకు తెలియంది లేదు. కానీ మళ్ళీ ఈ పాడు కర్మ తంత్రాల్లో పడిపోతే ఈ బంధాలు, ఈ సంఘాలు మళ్ళీ తగులుకుంటాయేమోనని నీ శంక. అవునయ్యా, ఒక్కటడుగుతాను, ఏమీ అనుకోకు. బంధమంటే నీకంత భయం దేనికి?
ఇంత భయపడేవాడివి నీకు అభయమైన పరవస్తువు ఏం తెలిసినట్లు? రెండవది ఉంటే కదా నీకు భయం. అద్వితీయుణ్ణి అంటున్నావు కదా ఒక పక్కన. బాబు, నిన్ను కాదంటానికి ప్రశ్నలు వేయటం లేదు. నువ్వే ఆలోచించు. బంధము సంగము ఎలా కలుగుతాయి అసలు? దేహాభిమానమే బంధము, అభిమాన త్యాగమే ముక్తి. నేను చేస్తున్నాను అనే అభిమానాన్ని వదులుకోగలిగితే పామరుడికి సైతం చేసే పనిలో పాపపుణ్యాలు అంటవు కదా. ఇక నీకా? వినలేదా? మన మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయాం బంధస్య విషయసంగా ముక్తే విషయం మనః అని. ఈ మనస్సు విషయాల్ని పట్టుకు వేళ్లాడితే అది బంధాన్నిస్తుంది. అలా కాకపోతే మోక్షాన్నిస్తుంది, ఆనందాన్నిస్తుంది. లోకంలో కూడా ఇది ఇంతే చూడు. కొత్తగా కాపురానికి వెళ్ళిన ఆడపిల్ల పగలల్లా ఇంటి పనులు చేసుకుంటున్నా మనసంతా మొగుడి మీదే నిలిచి ఉండడం వల్ల అది ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని పొందుతూ ఉంటుంది. కనుక బంధానికైనా మోక్షానికైనా మనస్సే కారణం. ఆ మనస్సు నీ అధీనంలో ఉంటే ఇంకా బాహ్యంగా జరిగే పనుల వల్ల భయమెందుకు? మోక్షం అనేది ఎక్కడో బయట, అటు స్వర్గంలోనో ఇటు పాతాళంలోనో ఉందా ఏమిటి? లేదు కదా. అది నీలోనే ఉంది. మనోద్వారాన్ని, అహంకారాన్ని క్షయింపచేయటమే మోక్షం. అదెల్లాగూ నువ్వు చెయ్యనే చేశావు. ఇంకా భయపడడం కేవలం భ్రాంతి. బాబు, భయానికి తావే లేదు, రెండోది లేదు. కనుక ఒకరిని ఏడిపించి ఏం లాభం? అందులోనూ వివేకభూమి అయిన ఈ శరీరాన్ని, నీకిచ్చిన తల్లిదండ్రుల్ని ఏడిపించడం దేనికి? నలుగురి మధ్యలోనూ ఉండి వారంతా చెడిపోయేలాగా ఉండటం దేనికి? అందువల్ల ఓ మహాత్మా, కొన్నాళ్ళు లోకాన్ని అనుసరించి నీ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టు. అటుపైన కావాలనుకుంటే లోకానికి దూరంగా వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టుండు. లేనిపోని భయం పెట్టుకొని అద్వైత స్థితిలోంచి చ్యుతి పొందకు. నిమీలిత నేత్రుడై ఆ మాటల్ని సవిమర్శగా నెమరు వేసుకున్న ఆ బాలుడు చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు విష్ణుదత్తుడు అతన్ని తీసుకుపోయి స్నానం చేయించి పతివ్రతమ తల్లి అయిన సుశీలమ్మ చేత అన్నం పెట్టించాడు. అంత బుద్ధిమంతుడై చెప్పినట్టు చేస్తున్న పుత్రుణ్ణి చూసి ఆ తల్లిదండ్రులు ఆనందంతో పొంగిపోయారు. అన్ని మంత్రాలకు తంత్రాలకు లొంగని ఈ జాడ్యాన్ని కేవలం సాన్నిధ్య ప్రభావం చేత లొంగదీసిన విష్ణుదత్తుడి మహత్వాన్ని తలుచుకుని ఆశ్చర్యపోయారు. సుశీలమ్మ ఆశీర్వాద పురస్సరంగా పెట్టిన ఆహారం తినేటప్పటికీ ఆ బాలుడి మనస్సు మూలల్లో అంటుకుని ఉన్న భయరేణువులు పూర్తిగా తొలగిపోయాయి. భోజనం కాగానే అతడు వెళ్ళి తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం చూసి సుశీల, విష్ణుదత్తులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఆ తల్లిదండ్రులు అంతులేని ఆనందంతోనో కృతజ్ఞతతోనో విష్ణుదత్తుడికి, సుశీలమ్మకి నమస్కరించి సెలవు తీసుకుని పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయారు. ఆ పిల్లవాడును తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు వారికి అనుకూలంగా వర్తించి తదనంతరం పరివ్రజించాడు. మహేంద్ర, చూశావు కదా చరమ సిద్ధాంతం ఎంత సూక్ష్మంగా ఉంటుందో. అంత ఉచ్చస్థితికి వచ్చి ఆత్మానం సర్వభూతేషు సర్వభూతాని చాత్మని అన్న స్థితికి వచ్చినాక కూడా ఇంకా ఏదో రవ్వంత భయలేశం మిగిలిందా బాలుడికి. అతనంతటి వాడే ఒక పక్క నుంచి తాను అద్వితీయుడనని తెలుసుకుంటూనే మరోపక్క మళ్ళీ బంధాల్లో పడిపోతానేమోనని భయపడ్డాడు. ఇక సామాన్య జనులు ప్రతిరోజు లోపలనున్న స్వాత్ముణ్ణి సుషుప్తిలో చూస్తూనే అనుభవిస్తూనే నేనెవరో నాకు తెలియదంటూ, నేనే కర్తనంటూ, భోక్తనంటూ, నాకు ఆత్మజ్ఞానం కావాలంటూ అంగలారుస్తున్నారంటే అందులో వింతేముంది? ఇంతకు విషయం ఇంత సూక్ష్మమైంది కనుకనే, ఎంత ఉన్నత స్థితిలోనైనా తప్పుదారి పట్టే వీలుంది కనుకనే శాస్త్రాలు అంత బహుముఖంగా వెలిసి తత్వబోధ చేయాల్సి వచ్చింది విభిన్న అధికారాలు గల విభిన్న సాధకులకు. మహేంద్ర, ఈ విధంగా సాధకుల స్థాయిని బట్టి వారికి శ్రమబోధ చేసేందుకు విభిన్న శస్త్రాల రచన సనాతనంగానే ఉంది. ఇది నేను కొత్తగా తెచ్చింది కాదు. మరిప్పుడు నీ అభిప్రాయం ఏమిటో చెప్పు అన్నాడు బృహస్పతి. ఈ విధంగా అతి సువిస్తరంగా వివరించిన బృహస్పతి మాటలు విని దేవేంద్రుడు బాగా ఆలోచించి ఆ మాటల్లోని సత్యాన్ని గ్రహించి గురువుగారి పాదాలకు సాష్టాంగ వందనం చేసి, అయ్యా క్షమించండి, తొందరపడి మాట్లాడాను, మీరు చెప్పిందే సత్యం అని చెప్పి తన దోవన తాను వెళ్ళాడు. కనుక కార్తవీర్య, నువ్వేమంటావిప్పుడు అని దత్తస్వామి అర్జునుడి కళ్ళల్లోకి పరిహాసంగా చూశాడు. అప్పుడు అతను స్వామికి నమస్కరించి, స్వామి, నీ దయ వల్ల శాస్త్రాలన్నీ ఒకే గమ్యాన్ని బోధిస్తాయని, వాటికి పరస్పర విరోధం ఉందనుకోవడం భ్రమ అని నాకిప్పుడు తెలిసింది. నాకిప్పుడు ఆ విషయంలో ఏ సందేహాలు లేవు.
ఏ శాస్త్రాన్నైనా అవలంబించి కూలంకషంగా ఆచరించిన వాడే కృతార్థుడవుతాడు. అలా కాక ఆ శాస్త్రంలో అలా ఉంది, ఈ శాస్త్రంలో ఇలా ఉంది అని పనికిమాలిన సందేహాలతో ఊగేలాగేవాడికి కాలం వృధాగా క్షయించిపోతుంది. స్వామి, నీ దయ వల్ల నాకిది తెలిసింది. నీ అనుగ్రహం వల్ల మనస్సు ఇప్పుడు నిర్మలంగా ఉంది. నాకిప్పుడు ఆత్మజ్ఞానం మీద తప్ప మరో దాని మీద కోరిక లేదు. సర్వ వ్యవహారాల్లోనూ ఆసక్తి నశించి యావజ్జీవము బ్రహ్మనిష్టతో కాలం గడిపేలాగా నన్ను అనుశాసించమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అప్పుడు స్వామి గంభీర స్వరంతో ఇలా పలకసాగాడు. కార్తవీర్య, ఈ సప్తోదహారిణిని విని మననం చేసినట్లయితే పరమ మూఢుడికైనా అవిద్య నశించిపోతుంది. అలాంటప్పుడు నీలాంటి విద్వాంసుడికి సందేహం తొలగటంలో ఆశ్చర్యమేముంది? మరి పూర్వం నువ్వు ధర్మార్థ కామాలడిగావు, అవే ఇచ్చాను. ఇప్పుడు మోక్షాన్ని అడుగుతున్నావు, ఇది ఇస్తాను. అన్నం అడిగిన వాడికి అన్నం పెట్టాలి, దాహం అడిగిన వాడికి నీళ్లు పొయ్యాలి, రోగికి మందులు ఇయ్యాలి, ఎవడికి ఏది కావాలో అది ఇయ్యాలి. అంతేకాని వాడొకటి కావాలంటుంటే నువ్వు వేరొకటి ఇస్తే అది వ్యర్థమే కదా. ఇప్పుడు అడుగుతున్నావు స్వస్వరూపం కావాలని. ఇదిగో చెబుతున్నాను విను. అర్జున, నిజానికి బద్ధుడని ముక్తుడని ఇద్దరు లేరు. ఆ విషయం చివరికి నీకే తెలుస్తుంది. అదలా ఉంచు. కనిపించే ప్రపంచమంతా అశాశ్వతమని అసత్యమని మన అనుభవంలోనే మనకి గోచరిస్తూ ఉంటుంది. కనిపిస్తున్నా కూడా ఇది స్వప్నంలాగా మిథ్యాభూతమేనని వేదానుగతమైన తర్కంతో మనం గ్రహించగలం. నువ్విది గ్రహించావు కనుకే భోగాభిలాష వదిలిపెట్టి శాశ్వత వస్తువేమిటో తెలుసుకోవాలని కోరుతున్నావు. అయితే ప్రవాహ రూపంగా కనిపిస్తున్న ప్రపంచం అంతా ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది? అవస్థాత్రయాన్ని విమర్శించి చూపే తర్కం చేతన, శృతి ప్రమాణం చేత, దాని చేత కూడా మూలభూతమై శాశ్వతమై సత్యమైన ఆత్మ పదార్థంలోంచే ఈ జగత్తంతా వచ్చిందని తెలుస్తుంది. అవును, ఉన్నది ఆత్మ పదార్థం ఒక్కటే. అదే అజ్ఞాన ఆవరణం వల్ల నానా రూప జగత్తుగా కనిపిస్తుంది. మదాంధకారావరణం వల్ల తాడు పాములాగా కనిపించినట్లు ఆత్మ పదార్థమే జగత్తులాగా కనిపిస్తోంది. అలా భ్రాంతి వల్ల ఒక వస్తువు మరొక వస్తువులాగా కనిపిస్తున్నప్పుడు అసలు వస్తువేదో తెలియాలంటే జాగ్రత్తగా వివేకపూర్వకంగా పరామర్శించి చూడాలి. అలా చూస్తే అది పాము కాదని తాడని తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా శృతి సహాయంతోనో శృతి సమ్మతమైన తర్కం సహాయంతోనో పరిశీలించి చూస్తే ఉన్నది అద్వితీయమైన సచ్చిదానందాత్మకమైన ఆత్మ పదార్థం ఒక్కటేనని, తక్కినదంతా భ్రాంతి వల్ల కనిపించే భావం మాత్రమేనని తెలుస్తుంది. మరి శృతి తర్క సహాయంతో జగత్తత్వాన్ని పరిశీలించగలగాలంటే పరిశుద్ధమైన చిత్తం కావాలి. చిత్తశుద్ధి కావాలంటే నిత్య కర్మలు శ్రద్ధతో చెయ్యాలి. అభిచారికాది నిషిద్ధ కర్మల జోలికి పోరాదు. చేసిన కర్మల ఫలాన్ని భక్తితో ఈశ్వరార్పణం చెయ్యాలి. ఈశ్వరుణ్ణి భజించాలి, సేవించాలి, ధ్యానించాలి. దేవునిలాగా గురువుని ఆరాధించాలి. అలా చేస్తే క్రమంగా ఆ చిత్తం పరిశుద్ధమవుతుంది. చిత్తం పరిశుద్ధమైనప్పుడు అది ఈ జగత్తు అనిత్యమని అసత్యమని భ్రాంతి మాత్రమని సులభంగా గ్రహించగలుగుతుంది. దానివల్ల ఆ చిత్తానికి విరక్తి కలుగుతుంది. ఆ విరక్తికి గురువు అనుగ్రహం తోడై జగత్తత్వ విచారం సాగుతుంది. దానివల్ల జ్ఞానోదయమై ప్రపంచం అసత్యమని నిశ్చయమవుతుంది. అప్పుడు సాధకుడు నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమంత్ర ఫలభోగ విరాగము, శమదమాది షట్ సంపత్తి, మోక్షత్వము అనే సాధన చతుష్టయాన్ని సాధించుకుంటాడు. అప్పుడు సద్గురువు తత్వమస్యాది మహావాక్యాలను అర్థవిమర్శన పురస్సరంగా ఉపదేశించగా సాధకుడు శ్రవణ మనన నిధిధ్యాన ధారణాదులను అవలంబించి గురువు చేసిన ఉపదేశాన్ని మనసుకు బాగా పట్టించుకుంటాడు. అప్పుడు తత్ బ్రహ్మ పదార్థం త్వం నీవు అసి అయి ఉన్నావు, మీ ఇద్దరికీ భేదం లేదు, అంటే మీరిద్దరని లేరు, అదే నువ్వు, నువ్వే అది అనే అనుభవానికి వస్తుంది. అదే చరమస్థితి, అదే అద్వితీయానంద స్థితి, అదే మోక్షం. అర్జున, పరమ గుహ్యమైన వేదాంత సిద్ధాంతాన్ని నీకు బోధించాను. నువ్వు సూక్ష్మ బుద్ధివి కనుక నేను చేసిన ఉపదేశాన్ని అందుకోగలవు. నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావు అని అడిగావిందాక. ఇదిగో ఈ ఆత్మ పదార్థాన్నే నేను నిరంతరం ధ్యానం చేస్తూ ఉండేది. ఆ ఆత్మతత్వాన్నే నీకిప్పుడు బోధించాను అర్జున. నువ్వు బహుకాలంగా అనేక సత్కర్మలను నాకు అర్పణంగా చేశావు. అందువల్లే నీకు నా యందు నిశ్చలమైన భక్తి కుదిరింది. దానివల్లే నీకు ఈ చిత్తశుద్ధి
వైరాగ్యోదయము, మోక్షాసక్తి కలిగినాయి. ఇప్పుడు నా వల్ల తత్వబోధ పొందావు. నీకింకా ఏమైనా సందేహాలుంటే చెప్పు, తీరుస్తాను. స్వామి స్వామి మహోపదేశాన్ని ఏకాగ్రబుద్ధి అయి విన్న కార్తవీర్యుడు దాని అర్థాన్ని చక్కగా నెమరువేసుకుని స్వామికి భక్తిపూర్వకంగా నమస్కరించి, స్వామి, తమ దయ వల్ల జ్ఞానం లభించింది. లోపల సందేహాలు ఏమీ లేనే లేవు. కానీ విన్నది గట్టిగా మనస్సులో నిలవటం లేదు. నిరంతరాయమైన ఆనందానుభవం కూడా రావటం లేదు. ఆనందం నా హృదయంలో స్థిరంగా రూఢిగా ఉండేలాగున అనుగ్రహించండి అన్నాడు. అది విని స్వామి చల్లని చూపులతో శిష్యుణ్ణి చూస్తూ ఇలా అన్నాడు, కార్తవీర్య, ఆనందం అనుభవానికి రావాలంటే దుర్నిగ్రహమైన ఈ మనస్సును నిగ్రహించాలి. మనస్సే కదా మరి బంధమోక్షాలకి కారణం. అయితే ఆ మనస్సును నిగ్రహించడం అంత తేలిక కాదు. వాయువును బంధించడం ఎంత కష్టమో అది అంత కష్టమని పెద్దలంటారు. నిజానికి ఈ మనస్సును నిగ్రహించడం కంటే వాయువుని నిగ్రహించడమే తేలిక. కనుకనే యోగ సాధకుడు ప్రాణవాయువుని నిగ్రహించడం ద్వారా మనస్సుని నిగ్రహిస్తాడు. ఈ మనసు, ప్రాణము రెండు కాడెద్దుల వంటివి. కాడెద్దులలో ఒకటి పొగరు మోతాయి తనకు తోచినట్లు పోతూ ఉంటే, రెండో దాన్ని కళ్ళెం వేసి గట్టిగా లాగితే మొదటిది కూడా చచ్చినట్లు దారికొస్తుంది. అలాగే మన ప్రాణాలు రెంటిలోనూ ప్రాణాన్ని లొంగదీసుకోగలిగితే మనస్సు లొంగి తీరుతుంది. కొందరు సత్కర్మాచరణం ద్వారా చిత్తశుద్ధిని, తద్వారా ప్రాణజయాన్ని, తద్వారా మనోనిగ్రహాన్ని సాధిస్తారు. యోగ సాధకుడు మాత్రం ప్రాణాయామం ద్వారానే మనోనిగ్రహాన్ని సాధిస్తాడు. ఎలాగంటావా? విను. ప్రాణశక్తి బాహ్యరూపమే ప్రాణవాయువు. దానికి గురూపదిష్టమైన ప్రత్యేక పద్ధతిలో ఎడమ ముక్కుతో లోపలికి పీల్చి బిగించి ఉంచి తరువాత కుడి ముక్కుతో మెల్లగా విడిచిపెట్టడం, తరువాత ఇలాగే కుడి ముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో వదిలిపెట్టడం అనే ఈ ప్రక్రియనే ప్రాణాయామం అంటారు. ఈ ప్రాణాయామ విధానాన్ని పట్టుదలతో బాగా అభ్యసిస్తే క్రమంగా శరీరంలో నాడులన్నీ నిర్మలమై దేహం పరిశుద్ధమవుతుంది. యోగ ప్రక్రియను నిరంతరాయంగా సాగించగల శక్తి వస్తుంది. ఈ ప్రాణాయామాన్ని సమంత్రకంగాను అమంత్రకంగాను చేయవచ్చు. ఇలా చెయ్యగా ప్రాణవాయువుని జయిస్తాడు సాధకుడు. అప్పుడు మనోబలంతో ఇంద్రియాలను విషయాల నుంచి మరల్చి మనస్సులో లయింప చెయ్యాలి. దీన్ని ప్రత్యాహారం అంటారు. అప్పుడు మనస్సుని ఆత్మయందు నిలపాలి. అదే ధారణ. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మెట్టు. మనస్సు మాటిమాటికి చెదిరిపోతూ ఉంటుంది. మాటిమాటికి దాన్ని ప్రయత్నపూర్వకంగా తెచ్చి ఆత్మయందు నిలపవలసి ఉంటుంది. చాలా దృఢతరమైన అభ్యాసం చేస్తే గాని ఇది స్వాధీనంలోకి రాదు. దీనికే ధ్యానమని పేరు. ప్రాణాయామం వల్ల మనసును సుస్థిరం చేసుకుని ఆ మీదట ఆ సుస్థిరమైన మనస్సుతో గురుపదిష్టాలైన శాస్త్రాలను, మహావాక్యాలను జాగ్రత్తగా అర్ధ విరోధం లేకుండా సమన్వయం చేసుకుంటూ నిరంతరం మననం చెయ్యాలి. ఆ నిరంతర మననమే ధ్యానమన్నమాట. అలా ధ్యానగతుడై తత్వమస్యాది మహావాక్యాల అర్థాన్ని ఉపక్రమోప సంహారాలు, 2 అభ్యాసము, 3 అపూర్వత, 4 ఫలం, 5 అర్థనాదం, 6 ఉపపత్తి అనే షడ్విధ లింగాలతో చర్చించుకుంటూ సాధన చేస్తే ఆ మహావాక్యాలకు లక్ష్యార్థభూతమైన పరతత్వ స్వరూపం తెలుస్తుంది. అప్పుడు ఆ తత్వానికి విజాతీయులైన కామక్రోధాదుల్ని నిరసించి దానికి సజాతీయమైన అహం బ్రహ్మాస్మి అనే భావాన్ని ఎడతెరిపి లేకుండా ప్రవాహీకరణంగా కొనసాగేట్టు చెయ్యాలి. ఆ స్థితికే నిధిధ్యానమని అంటారు. దానినే సవికల్ప సమాధి అని కూడా పేరు. అలా నేనే పరబ్రహ్మాన్నని, పరబ్రహ్మమే నేను అనే భావం అఖండంగా, అనంతంగా, దృఢంగా గంగా ప్రవాహంలాగా సాగినట్లయితే ఆ మనోవృత్తిలో చైతన్యం వ్యాపించి ఉండి ఆ ప్రవాహ బలం వల్ల, సూర్యకాంతమణి సంయోగం వల్ల దూదిలో నిప్పురవ్వ మెరిసినట్లు ఆ చిత్తవృత్తిలో చిత్ ప్రతిబింబం తళుక్కున మెరుస్తుంది. ఏమరుపాటు ఏమాత్రమూ లేని నిత్య జాగరూకుడైన విద్వాంసుడు మాత్రమే దాన్ని పట్టగలడు. అలా చిత్ ప్రతిబింబాన్ని స్ఫురింపచేసిన చిత్తవృత్తి ఆ ప్రతిబింబానికి కూడా ఆధారభూతమైన నిర్వికల్ప బ్రహ్మను శాఖా చంద్ర న్యాయంగా చూపించి తాను నశిస్తుంది. అప్పుడు చిత్తొకటే భాసిస్తుంది. అప్పుడు జ్ఞాతృ, జ్ఞేయ, జ్ఞాన విభాగము లయించిపోతుంది. నిర్వికల్ప సమాధి అంటారే, అది ఇది. ఇలాంటి స్థితికి వచ్చిన యోగికి అణిమాది సిద్ధులు అప్రయత్నంగానే వచ్చి పడతాయి. అర్జున, అక్కడే ఉంది చిక్కంతా.
వాడప్పుడు ఆ సిద్ధులను ఆశించాడా? వాడి యోగం భ్రష్టమైందన్నమాటే. మనం ఎక్కడి నుంచి ప్రారంభించామో గుర్తు తెచ్చుకో. ఇహపరాలు రెండు నశ్వరాలే కనుక అసత్యాలని నిర్ణయించుకొని పై అన్వేషణకు కదా బయలుదేరింది. ఇప్పుడు ఈ అష్టసిద్ధులు కూడా ఆ నశ్వర కోటిలోనికి చేరినవేనని గ్రహించక మళ్ళీ వాటి కోసం ఆశపడితే వాడికి పతనం తప్ప మరేం లభిస్తుంది చెప్పు. కనుక ఆ విషయంలో యోగి జాగ్రత్త వహించాలి. ఇక మనస్సు ఉందే, అది ఉన్నంతకాలం దాని విషయంలో జాగరూకత వహించవలసిందే, తప్పదు. దానికి విక్షేపం కలిగి అటు ఇటు పోతే వెంటనే పట్టి ఈడ్చుకురావాలి. అలా కాక అది లయించి సుషుప్తిలో పడితే తట్టి లేపాలి. ఈ విక్షేప లయాలు లేకుండా వృత్తిరహితంగా ఉంటే ఆ మనస్థితిని కషాయ పక్వస్థితి అంటారు. అదే అఖండాకారత, అదే సమత. అదే సిద్ధించినప్పుడు ఆ యోగి గాలి తాకులేని చోట దీపశిఖలాగా ఉంటాడు. అప్పుడు త్రిపుటులు ఉండవు, చలనాలు ఉండవు, రసాస్వాదనలుండవు. అహంకార గ్రంథి బద్దలైపోతుంది. అసంభావన, విపరీత భావనాది సర్వ సందేహాలు విచ్ఛిన్నమైపోతాయి. ఒక్క ప్రారబ్ధం మినహా మిగిలిన కర్మలన్నీ నశిస్తాయి. వాడు బ్రహ్మాకార స్థితిలో ఉండిపోతాడు. వాడు జీవన్ముక్తుడు. వాడు యోగ సామ్రాజ్య చక్రవర్తి. అర్జున, నీ మీద ప్రీతి వల్ల బహురహస్యమైన ఈ యోగాన్ని నీకెరిగించాను. ఇది అనర్హులకు చెప్పరాదు. గురూపదేశం లేనిదే అక్కడా ఇక్కడా వినిగాని గ్రంథాలు చూసి గాని అరకొర సాధనలోకి దిగరాదు. సాక్షాత్ అనుభవానికి ముందు పరోక్ష జ్ఞానం బాగా పట్టుబడాలి కనుక నీకింత వివరంగా చెప్పాను. ఇక అర్జున, నీ హృదయం అపరోక్షానుభూతికై త్వరపడుతోందని నేను గ్రహించాను. నేనుండగా నీకది ఎంతసేపు? రా, ఇటురా, అటు చూడు. చక్కని గుహ కనిపిస్తోందే, అది నిర్విఘ్నమైన స్థలం. నీ సాధనానికి రహస్యంగా కూడా ఉంటుంది. అక్కడ ఏ క్రూర జంతువుల భయమో ఉండదు. శుచిగా ఉంటుంది. అలాంటి స్థలాల్లోనే యోగ సాధన చెయ్యాలి. ఆ గుహ నీకన్ని విధాలా అర్హమైనది. ఆ గుహలోకి వెళ్ళి వెన్నుపూస, శిరస్సు, మెడ ఒకే నిలువు గీతలో సమంగా ఉండేటట్లుగా దృఢాసనంలో కూర్చుని నేను చెప్పిన యోగ మార్గంలోనే ఉపదేశించిన తత్వాన్ని మననం చెయ్యి. అచిర కాలంలోనే నీకు సమాధి లభిస్తుంది. కృతార్థుడివవుతావు. అలా పలికి స్వామి అమృతానందదాయకమైన తన కుడి చేతిని కార్తవీర్యార్జునుడి శిరస్సు మీదుంచాడు. పులకిత గాత్రుడైన కార్తవీర్యుడు స్వామి పాదాలను ఆలింగనం చేసి స్వామి ఆజ్ఞ మేరకు ఆ గుహలో ప్రవేశించి స్వామి చెప్పిన విధానంలో సాధన ప్రారంభించాడు. దత్తస్వామి హస్తస్మక సంయోగం చేసినాక ఇక వేరే సాధన కావాలా? అలా ప్రయత్నం ప్రారంభించిన కొద్దిసేపటికే అతను స్థాణువులాగా నిశ్చలుడైపోయాడు. అతను సమాధి స్థితుడయ్యాడు. అలా 1 సంవత్సరం మీద 1 నెల గడిచింది. అప్పటికతనికి మళ్ళీ దేహస్పృహ కలిగింది. అతడు మెల్లగా లేచి సరాసరి స్వామి సన్నిధికొచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. స్వామి అతనిని లేవదీసి గుండెలకు హత్తుకొని పక్కన కూర్చోబెట్టుకొని కరుణా తరంగితమైన కనులతో చూసుకుంటూ, బిడ్డా, సిద్ధి లభించిందా? నీకు కలిగిన అనుభవం ఏమిటి చెప్పు అన్నాడు. అర్జునుడు మళ్ళీ నమస్కరించి ఇలా అన్నాడు. దేవా, గుహలో కూర్చుని నిన్ను ధ్యానించడం ప్రారంభించిన కొద్ది క్షణాల్లోనే ఇంద్రియాలు, మనస్సు కూడా చిత్తులో లయించినాయి. అది పరమానందమైన స్థితి. ఆ స్థితిలో మునిగిపోయిన నాకు త్రిపుటి భాషించలేదు. కాలస్పృహ అసలే లేదని వేరే చెప్పనే అక్కర్లేదు. నిరుపమానమైన ఆనందాన్ని 1 క్షణమో క్షణార్థమో అనుభవించాను అనిపిస్తోంది. అంతలోనే నా ప్రారబ్ధం నన్ను మళ్ళీ స్థూల దేహానికి ఈడ్చుకొచ్చింది. స్వామి, నీ పాదయుగళమే నాకు జ్ఞానభిక్ష పెట్టింది. దేవా, నీ దయ వల్ల నిరామయమైన పరమానందం దక్కింది. నీ దయ వల్లే నేను సంసారాన్ని తరించాను స్వామి. ఇక కర్తవ్యమనేదే లేదు. చేయవలసిందంతా చేశాను, తెలుసుకున్నదంతా తెలుసుకున్నాను, పొందవలసింది కూడా నిశ్శేషంగా పొందేశాను. నాకిప్పుడు చిదానంద అనుభూతి కన్నా వేరేదీ కావాల్సింది లేదు. ఈ రాజ్యం గీజ్యం ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. స్వామి, నాకిప్పుడు కోరికలు లేవు. కోరికలు లేవంటే నిరాశ వల్ల కాదు. కోరికలన్నీ తీరి పరిపూర్ణ కామున్నై మహానందంలో తేలియాడుతున్న నాకిప్పుడు ఈ జగత్తంతా చిదానంద రస పరిపూర్ణంగా ఉంది. ఒక దేశమని, ఒక కాలమని, ఒక పదార్థమని భేదమే లేదు. అంతా చిదానందమే స్వామి, అంతా చిదానందమే. నీకు నాకు కూడా భేదం కనిపించటం లేదు. గురుదేవా, ఇదంతా నాకు నీ దయ వల్ల ప్రాప్తించింది. నువ్వే పరతత్వానివి, నువ్వే ఆత్మవి, నువ్వే ఆద్యుడివి.
పేకపడుగు దారాల్లో వస్త్రం భాసించినట్లు సమిష్టి వ్యష్టాత్మకమైన సృష్టి అంతా నీలోనే భాసిస్తోంది స్వామి. నీ అనుగ్రహం వల్ల నాకు ఈ తత్వం అనుభూతికొచ్చింది. ప్రభు, నీ పాదసేవ వల్ల లభించని ఫలమేముంది? ఔరా, పురుషార్థాలు 4 నీ భక్తుల వెంటపడి తిరుగుతాయి గురుదేవా. నీ కరుణ అపారమైంది, అనంతమైంది. నువ్వు నన్ను అనుగ్రహించావు. గురుం గురుతరం గమ్యం గురుగమ్యం గుణాకరం వందే గురుత్తమం దేవం దేవవంద్య పదాంబుజం. భక్తావేశంతో మునిగి కార్తవీర్యార్జునుడు స్వామి పాదాలను గాఢంగా ఆలింగనం చేసుకుని అలాగే ఉండిపోయాడు. స్వామి సొగసులు కిక్కిరిసిపోతున్న చిరునవ్వులతో శిష్యుణ్ణి లేవదీసి కూర్చోబెట్టాడు. అప్పుడతడు మెల్లగా ఇలా అన్నాడు: స్వామి, నాకిక నీ ఆజ్ఞ తప్ప వేరే కర్తవ్యం లేదు. నన్నిక్కడే ఉండమంటావా? మళ్ళీ గుహలోకి వెళ్ళమంటావా? నీ ఆజ్ఞకై ఎదురు చూస్తున్న ఈ దాసుణ్ణి ఆజ్ఞాపించు. స్వామి చిరునవ్వుల సింగారాలు పెను తరంగాలుగా పెళ్ళుబికినాయి. ఆయనిలా అన్నాడు: నాయనా, ముందు స్నానాధికం నిత్యకర్మలు ఆచరించు. ఇవాల్టికి భోజనం చేసి విశ్రమించు. రేపు సమాధి పొందుదువు గాని ఒక్క 6 నెలలు అయిన తర్వాత నాకు కనిపించు. కార్తవీర్యుడు స్వామి చెప్పినట్లే చేశాడు. 6 నెలలైన తరువాత స్వామి దగ్గరికి వచ్చాడు. అప్పుడు స్వామి ఆనాటికి నిత్య విధులు తీర్చుకొని మర్నాడు సమాధిలోకి వెళ్ళి సంవత్సరానికి రమ్మన్నాడు. అర్జునుడు అలాగే చేసి సంవత్సరం అయ్యాక స్వామి దగ్గరికి వచ్చాడు. అప్పుడు స్వామి అతనిని అత్యంత ఆదరంగా దగ్గర కూర్చోబెట్టుకొని ఇలా చెప్పసాగాడు: నాయనా కార్తవీర్య, నువ్వు నా శిష్యులందరిలోకి నాకు ప్రీతిపాత్రుడివి. నువ్వు అడిగినవన్నీ ఇచ్చాను, అడిగినవన్నీ చెప్పాను. కానీ ఒక్కటే మిగిలి ఉంది. నువ్వు నన్ను ఆచారం గురించి అడిగావు, అదొక్కటే చెప్పాలి. బాబు, నీకిప్పుడు తెలియవలసింది తెలిసింది, దక్కవలసింది దక్కింది. ఇంకా మిగిలింది ఏమీ లేదు. కనుక నీకు నాకు ఈ ఆచారాలతో పని లేదు. యోగసిద్ధుడికి కర్మ భయం లేదు. వాడసలు భయాతీతుడు. చెడు పనులు చేస్తే పాపం వస్తుందని, నరకం వస్తుందని వాటి నుంచి తొలగవలసిన అగత్యం వాడికి లేదు. అలాగే సత్కర్మలు చేస్తే ఏదో మహాసుఖం వస్తుందని, అవి చేసే దుర్గతి వాడికి లేదు. వాడికి ఆత్మ మీదే ఆసక్తి. వాడికిక రెండవది లేదు. కనుక ధర్మాధర్మ ప్రసక్తి లేదు. అదే పరమసత్యం. అయినా నేను సనాతనమైన వర్ణాశ్రమ రూపమైన ధర్మాన్ని, శౌచాది రూపమైన ఆచారాన్ని పాటిస్తూనే ఉంటాను. ఎందుకంటే పెద్దలు చేసిందే పిన్నలు చేస్తారు. మంచైనా చెడైనా పెద్దవాళ్ళు ఏది ప్రమాణంగా తీసుకుంటే పిన్నలు అది ప్రమాణంగా తీసుకుంటారు. ఇది లోక స్వభావం. దీన్ని మార్చే వీలు లేదు. అలాంటప్పుడు నాకు పని లేదు కదా అని నేను ధర్మ వ్యతిరేకంగా నడవటం ప్రారంభిస్తే సామాన్య జనులు కూడా నా మీద గౌరవం కొద్దీ నాలాగే చేసి పతనం పొందుతారు. అందుచేత వారి కోసం ధర్మాచరణం చేస్తూ ఉంటాను నేను. నాకు నష్టమేమీ లేదు కదా. అయితే నేనప్పుడప్పుడు మద్య మాంసాదులు సేవిస్తున్నట్లు, స్త్రీ సంగినై ఉన్నట్టు విపరీతంగా ప్రవర్తించడం చూసి బుద్ధిహీనులైన వారు నేను ధర్మ వ్యతిరేకినని, ధర్మహీనుణ్ణని భ్రమిస్తూ ఉంటారు. కొందరు భక్తుల పాపాలను, బాధలను హరించేందుకోసమై నేనే నా ఈ వికృత వేషాలు వేస్తూ ఉండవలసి వస్తుంటుందని వారెరుగరు. ఆ ప్రక్రియలు వారికి ఏమి తెలుసును? అయినా నేనలా చేశానంటే ఆ సంగతి వేరు. నువ్వు అలా ఉండకు. నేను అవధూతను, నువ్వు గృహస్థుడివి. నువ్వొక్క క్షణమైనా ధర్మాన్ని ఏమనటం తగదు. ఎప్పుడు ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉండాల్సిందే. నిజానికి సిద్ధాత్ముడవైన నీకే ఏ నియమబంధం లేదు. కానీ లోక సంగ్రహార్థం అలా చెయ్యాలి, తప్పదు. కనుక బాబు, నువ్వు అలా చెయ్యి. అందువల్ల నీకు నష్టమేమీ లేదు కదా. అసలు నీకు కావాల్సిందంటూ ఉంటే కదా నష్టం అవ్వడానికి. ఈ లోకంలో పరమానందంలో తేలియాడే వారిద్దరే ఉన్నారు. ఒకడు యోగసిద్ధుడు, మనోభాగతీతమైన స్థానాన్ని పొందినవాడు. మరొకడు, వాడు భయాతీతుడు. కనుక కార్తవీర్య, నీకు భయం లేదు. నువ్విక ఇంటికెళ్ళు, రాజ్యం చెయ్యి, ప్రజల్ని రక్షించు, దేవతలను, పితృదేవతలను, బ్రాహ్మణోత్తములను, ఇతరులను తృప్తిపరచు. అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ ఉండు. స్వస్వరూపాను సంధానాన్ని క్షణమైనా మర్చిపోకు. నేను నీకు ఉపదేశించిన తత్వాన్ని ఏకాగ్రంగా ధ్యానిస్తూ ఉండు. గర్వాన్ని దరిజేరనీయకు. ఇక వెళ్ళు. శుభమస్తు. స్వామి ఆజ్ఞ విని కార్తవీర్యుడు లేచి స్వామి పాదాలు పట్టుకుని భక్తితో నమస్కరించాడు. అతని కన్నులు చెమర్చి ఉన్నాయి. స్వామి పాదాలను మళ్ళీ మళ్ళీ కళ్ళకద్దుకున్నాడు.
స్వామి పాదధూళిని శిరస్సును ధరించాడు. అక్కడున్న స్వామి పరిచారకులు అందరికీ ప్రత్యేకంగా నమస్కరించాడు. మళ్ళీ కొంతసేపు స్వామి సేవ చేశాడు. చివరకు వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళాడు. అలా వెళ్ళిన కార్తవీర్యార్జునుడు ఇతోధికమైన బల పరాక్రమ ఔదార్యాలతో రాజ్యాన్ని నిరంకుశంగా శాసించసాగాడు. అనేక వేల యజ్ఞాలు దానాలు నిర్వహించాడు. రాజలోకంలో తనకు సాటి లేదనిపించుకున్నాడు. అందం, బలం, యవ్వనం, ఐశ్వర్యం, పాండిత్యం, అధికారం వీటిల్లో ఏ ఒక్కటి ఉన్నా మనిషికి తనకు తెలియకుండానే గర్వం అంకురించడం మనం చూస్తూ ఉంటాం. కార్తవీర్యుడికి ఇవన్నీ ఉన్నాయి. ఉండటంలో మానవుడు అన్నవాడికి ఎంత సమృద్ధిగా ఉండటానికి అవకాశం ఉందో అంత సమృద్ధిగానూ ఉన్నాయి. ఇది చాలక వీటన్నింటినీ మించిన సమృద్ధిలో దత్తదేవ ప్రసాదలబ్ధమైన అతి మానుష శక్తి ఉన్నది. అంత శక్తి ఉన్నాక, ఇంత అంతఃసారం ఉన్నాక, ఇంత లోకోత్తమమైన కీర్తిని సంపాదించినాక ఎంతటి వాడికైనా కొంచెం గర్వం అంకురించటంలో ఏమాత్రమూ వింత లేదు. నిజానికి కార్తవీర్యుడి హృదయాంతరాలలో గర్వబీజాలు దత్తస్వామి దగ్గర యోగసిద్ధిని పొందకముందే చోటు చేసుకున్నాయి. అవును, అంతకుముందు ఆయన ఇచ్చిన వరాలు సామాన్యమైనవా మరి? పైగా అప్పటి పరిస్థితులన్నీ అలా కూడి వచ్చాయి. దైవ సంకల్పాన్ని ఎవరు చెప్పగలరు? ఎవరు తప్పించగలరు? తండ్రి అయిన కృతవీర్య చక్రవర్తి హఠాత్తుగా పోవడంతో అప్పటిదాకా తలెత్తకుండా పడి ఉన్న సామంతులంతా చొట్ట చేతుల వాడన్న చులకనతో మితిమీరి ప్రవర్తించసాగారు. దాంతో కార్తవీర్యార్జునుడు ఈ మానవులలోనే కాదు, దేవ, దానవ, యక్ష, గంధర్వాదులలో సైతం మొనగాడిని, రొమ్ము విరిచిన ప్రతివాడిని అణచవలసి వచ్చింది. చివరికి తన రాజ్యంలో తను తప్ప మరెవ్వడూ ఆయుధం ధరించడానికి వీల్లేదని శాసించేదాకా పోవలసి వచ్చింది. ఇంత చేస్తూ కూడా అతడు తన మనసులో గర్వరేఖలు తలెత్తనే రాదని జాగ్రత్త పడుతూనే ఉన్నాడు. కానీ గర్వం చాప కింద నీరు లాంటిది. తాను గర్వాన్ని జయిస్తున్నాను అనే రూపంలో అది ఆ చక్రవర్తి హృదయంలో దూరనే దూరింది. తరువాత అతని దృష్టి అంతా బ్రాహ్మణుల మీద పడింది. తాను దత్తస్వామిని ఆశ్రయించి ఇంత లోకోత్తర దివ్యశక్తి సంపాదించుకుంటే అడవుల్లో ఆకులు అలములు మేసి జన్మంతా ముక్కుపట్టుకు వెళ్లాడే ఈ బాపన సాముల్లో ఎవ్వడూ దీన్నంత గొప్ప విషయంగా తీసుకోలేదు సరికదా. తాము చేసే బోధలే అసలైన ధర్మాలన్నట్టు, తామే మహనీయులమైనట్టు వారు ప్రవర్తించటం అతనికి కనిపించింది. ఎప్పుడు చూసినా స్నానాలు చెయ్యి, దానాలు చెయ్యి, వ్రతాలు చెయ్యి అని బోధిస్తూ ఉంటారు. నీళ్లు గడ్డకట్టే చలి రోజుల్లో మాఘ స్నానాలని, తెల్లవారుజామున నదీ స్నానాలు చేయిస్తూ ఉంటారు. ఎన్నేళ్లుగా ఈ ధర్మాలన్నీ చేసినా చేసేవారికేమీ వచ్చినట్టు కనిపించదు. చేయించేవారికి దక్షిణ డబ్బులు తప్ప వేరేమీ గిట్టనట్టు ఉండదు. మరి తానేం వ్రతాలు చేశాడని తనకింత శక్తి వచ్చింది? అది కేవలం దత్తస్వామి పాదాలు ఆశ్రయించిన బలం. కనుక ఇతర ధర్మాలన్నీ వ్యర్థం. తనను చూసైనా ఈ బ్రాహ్మణులు ఈ విషయాన్ని గ్రహించి పోయి దత్తస్వామిని ఆశ్రయించరేమి అని చక్రవర్తికి వారి పట్ల తక్కువ చూపు లోపల ఉండేది. అసలే చక్రవర్తి, ఆ పైన దివ్యశక్తి సమన్వితుడు. అది చాలక త్రిలోకాలలో యథేచ్ఛా సంచారం చేయగల దివ్యరథం ఉంది. ఇక అతని మనస్సులో ఒక ఆలోచన పడితే అది ఆగుతుందా? ఈ బ్రాహ్మణ మునులంటే గడగడ వణికి వారి అడుగులకు మడుగులొత్తుతూ సేవిస్తూ ఉండే దేవతా వర్గం మీద కూడా అతనికి చులకన చూపు ఏర్పడింది. ఇది మనస్సులో ఒక భాగం. మరొక భాగంలో నిత్యానిత్య విచారం కొనసాగి మనస్సు వైరాగ్యానికి మళ్ళీ దత్తస్వామి కృపా ప్రసారానికై అర్రులు చేస్తోంది. చివరకు స్వామి అనుగ్రహం వల్ల యోగ సామ్రాజ్య పట్టాభిషేకం అబ్బింది. స్వభావం దురతిక్రమమని పెద్దల నిర్ణయం కదా. స్వామి అనుగ్రహం వల్ల కార్తవీర్య చక్రవర్తికి ఆత్మజ్ఞానం లభించిన వ్యవహార దశలో పూర్వ సంస్కార స్వభావాలు మారలేదు. దత్తస్వామి పట్ల భక్తి మాత్రం నిరంతరం వృద్ధి చెందుతూనే ఉంది. ఒకసారి స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మనసులో ఉండబట్టలేక జనం ఇంత వెర్రిగా మాఘస్నానాలని చలిలో నానా యాతన పడతారు కదా, దీనివల్ల ఫలం ఉందంటారా అని స్వామినే అడిగాడు. సర్వ హృదయాంతర్వర్తి అయిన స్వామి అప్పుడు మాఘస్నానం కంటే పుణ్యం మరోటి లేదని, అది అవశ్య కర్తవ్యమని, ఎన్ని యోగాలు దానికి సాటి రావని అనేక విధాలుగా మాఘస్నాన ప్రాశస్తాన్ని వేణోళ్ల పొగిడి ఊరుకున్నాడు. అక్కడితో ఆగక క్షేత్రాల ప్రాశస్తాన్ని, తీర్థయాత్ర ప్రాశస్తాన్ని, ప్రయాగ తీర్థ మహత్వాన్ని, వివిధ దానాల ఫలాన్ని, దేవపూజా ఫలాన్ని అతి విస్తరంగా వివరించి చెప్పాడు.
చక్రవర్తికి ఆశ్చర్యం కలిగింది, కానీ స్వామి హృదయం అంతగా మనస్సుకు పట్టలేదనిపించింది. అయినా స్వామి సెలవైంది కనుక ప్రజలందరినీ ఆయా ధర్మాలు చెయ్యండని ప్రోత్సహించడం ప్రారంభించాడు. రాజ్యపాలన ఎప్పటిలాగా సాగిపోతోంది. అంతర్ముఖులైన మహర్షులు ఇతడు ధర్మంగా రాజ్యపాలనం చేస్తున్నాడు, అంతే చాలని సంతోషించారే కానీ వారికంతకన్నా ఏమీ పట్టలేదు. కానీ దేవతా వర్గాల వారికి మాత్రం ఇతని నిరంకుశత్వం అవమానకరంగా పరిణమించింది. ముఖ్యంగా దత్తస్వామి ఇచ్చిన విమానం అధిరోహించి సమయాలు లేకుండా, చిన్న పెద్ద లేకుండా దివ్య లోకాల్లోకి సైతం యథేచ్ఛా విహారంగా ఇతను వస్తూ ఉండడం దేవతా వర్గాల వారికి సహించరాని విషయం అయింది. తమని అవమానించే ఉద్దేశంతోనే అతనిలా చేస్తున్నాడని వారికి దృఢంగా తోచింది. దాంతో వారందరికీ ఇతని మీద కన్నెర్ర మొదలైంది. దేవతలకు కన్నెర్ర అయితే అది ఊరికే పోదు కదా. ఒకనాడు కార్తవీర్య చక్రవర్తి కొలువు తీరి ఉండగా మహాసభలో ఏదో ప్రసంగంలో బ్రాహ్మణ ప్రశంస వచ్చింది. మంత్రి, పురోహితాదులు అనేకులు బ్రాహ్మణ మహత్వాన్ని అధికంగా మెచ్చుకోసాగారు. ఆనాడు ఏ కళనున్నాడో చక్రవర్తి ఇంతెత్తున లేచాడు. సభా మర్యాద అయినా గణించకుండా లేచాడు. సభికులంతా ఆశ్చర్యపోయారు. అతను ఆ విధంగా మాట్లాడడం వారు ఎరగరింతవరకు. ఇన్నాళ్ళు లోపల దాచుకున్నాడు కాబోలు, ఇవాళెందుకు ఉండబట్టలేక కక్కేశాడనుకున్నారు జనమంతా. నిగ్రహానుగ్రహాలు రెండింటిలోనూ తనకి చాలినవాడి భూమండలంలో లేడని వాచ్యంగా అనేశాడా రోజున. ఆ అనడంలో మొహమంతా కందగడ్డ చేసుకుని గుడ్లురివి మరీ అన్నాడు. ఆ మాటలు విని సభలోని వారంతా లోపల గ్రహించుకుని కూడా భయం వల్ల మట్టిబొమ్మల్లా నిలబడిపోయారు. అప్పుడు వాయుదేవుడు తనలో తాను ఆలోచించుకొని తనకితని వల్ల రాగల భయమేదీ లేదని నిశ్చయించుకొని ప్రత్యక్ష ఆకారంతో సభలో సాక్షాత్కరించి తీవ్ర స్వరంతో ఇలా చెప్పసాగాడు. రాజా, ఏమంటున్నావు? మళ్ళీ అను. నీకు సాటైన వారే లేరా భూమి మీద? ఏమి తెలివి! ఈ లోకాలు 14ంటికి నారాయణమూర్తి ప్రభువా, ఆయన బ్రాహ్మణ పాదాలను నేను ఆశ్రయించానంటూ ఉంటాడా? ఆ బ్రాహ్మణులు ఈ భూమిలో ఎక్కడ పడితే అక్కడున్నారా? వారందరూ దిక్కు లేకుండా పోయి నువ్వొక్కడివి సాటి లేని తపస్వివి మిగిలావా? ఏం మాటలివి? ఇలాంటి మాటలు ఇంకెప్పుడూ ఎత్తకు, నవ్వుతారు నలుగురు. ఏదో 3 నాళ్ల ముచ్చటగా మానవ జన్మ ఎత్తాం. ఎంతో కొంత సాధన చేసి భవసంతాపాన్ని హరించుకునే మార్గం చూసుకుందామనే తెలివి లేకపోగా, కనీసం ఏ పుట్టలో ఏ పాముందో అనే ఆలోచననైనా లేకుండా ఇంత బ్రతికి చివరికి ఈ పాండిత్యం సంపాదించావన్నమాట. మర్యాద లవలేసమైనా లేని ఆ మాటలు విని చక్రవర్తి ముఖమంతా జేగురు రంగుకు మారింది. ఘీంకరించాడు. కానీ వాయుదేవుడు ఇతనిని ఎంతమాత్రం లెక్క చేయక అంతకన్నా తీవ్ర స్వరంతో తాను చెప్పదలుచుకున్నది కొనసాగించేశాడు. పోనీ ఇతర బ్రాహ్మణుల్ని తీసిపారై ఆ భృగువుని, వశిష్ఠుణ్ణి, కశ్యపుణ్ణి కూడా మెచ్చుకోవా? అగస్త్యుడి కథ విన్నావా నువ్వు? పోనీ ఆ మహనీయుడు అత్రి మహర్షి మాట గుర్తుందా? ఆ బ్రహ్మర్షి కొడుకు తండ్రి పేరుతోనే తన్ను పిలిపించుకొని మురిసిపోయే దేవదేవుడు దత్తదేవుడు అనుగ్రహించబట్టే కదా నీ చొట్ట చేతులు పైకి లేచి నీ అన్నం నువ్వు తినగలుగుతున్నావు. ఆ మాట ఈ పాటికి మర్చిపోయి ఉంటావులే. దత్తస్వామి ప్రసంగం వచ్చేసరికి చక్రవర్తి నీళ్లల్లో తడిచిన నిప్పు రవ్వలాగా నిలువెల్లా చల్లబడిపోయాడు. అతనికి కళ్ళు లోపలికి తిరిగినట్లయింది. తన మాటలలో ఉన్న దోషం అతనికి ఇప్పుడు స్పష్టంగా కనిపించింది. అంత హీనంగా, నికృష్టంగా తానెలా మాట్లాడగలిగానా అని సిగ్గుపడిపోయాడు. వాయుదేవుడు తన వాగ్దాటిని కొనసాగిస్తూనే ఉన్నాడు. నిన్నని ఫలమేముంది? నీ ఈ గర్వానికంతటికీ ఆ దత్తదేవుడే మూల కారణం. ముక్కు పట్టుకోవాలంటే చెయ్యని అయినా కదలని నీకు మహాయోగ సామ్రాజ్య పదవిని కట్టబెట్టాడా మహానుభావుడు. అంత పని చేసిన ఆ వెర్రిస్వామికి గర్వం కలగలేదు, ఒకరిని తూలనాడలేదు. నీకు మాత్రం నేను యోగినని, తపస్వినని గర్వం అప్పుడే ఆకాశ మండలం దాటింది. రాజా, నీ హితాన్ని కోరుతున్నాను కనుక దారి తప్పినప్పుడల్లా పెద్దలు వచ్చి నాకు హితాన్ని ఉపదేశించాలని దత్తదేవుణ్ణి కోరి ఉన్నావు కనుక చెబుతున్నాను. విను, జాగ్రత్తగా విను. ఈ అనాది కాలంలో బ్రాహ్మణ సహాయం లేకుండా రాజ్యమేలిన రాజు లేడు. ఇవాళ నువ్వు కూడా ఇంత విర్రవీగగల స్థితికి ఆ దత్తస్వామి వల్లే వచ్చావని గుర్తుంచుకో. ఇతరుల్ని తూలనాడే నైత్యానికి దిగజారి ఆ స్వామికి తలవంపులు తీసుకురాకు. వాయుదేవుడు తన ఉపన్యాసాన్ని ఉపసంహరించాడు. చక్రవర్తి ముఖంలో పశ్చాత్తాపం స్పష్టంగా గోచరిస్తోంది.
అతను చేతులు జోడించి సింహాసనంలోంచి లేచి నిలబడి తల వంచి నమస్కరించి, వాయుదేవా, నీ అనుశాసనాన్ని శిరసావహించి ఈ పొరపాటు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడతాను అని అరమరికలు లేకుండా స్పష్టంగా పలికాడు. అది విని సభ మళ్ళీ ఆశ్చర్యపోయింది. తప్పు ఒప్పుకోగల ధైర్యాన్ని మించిన ధైర్యం లేదు, అందుకే ఇతనింత లోకోత్తరుడైన చక్రవర్తి అయ్యాడు అని వారంతా లోలోపల అభినందించాడు. వాయుదేవుడు రాజుకు స్వస్తి పలికి అంతర్ధానం పొందాడు. మరో భాగంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.